నమస్తే శ్రీకృష్ణాయ నమః. మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు అనగా జూలై 11, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి పాడ్యమి రాత్రి 2:06 వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 6:37 వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 2:09 నుంచి మధ్యాహ్నం 3:48 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:28 నుంచి ఉదయం 9:20 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:47 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:44 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:13 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 12:01 నుంచి రాత్రి 1:39 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. జూలై 12వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చూసుకోవాలి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే దానికన్నా ముందు గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశంలో సూర్యుడు మిథున రాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోను, బుధుడు మిథున రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలో, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నారు. రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు 12 రాశుల వారికి విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఆరోగ్యం, కుటుంబం ఎలా ఉండబోతోంది అనే తదితర అంశాల ప్రణాళికగా తీసుకుని ఈరోజు మేషరాశి వారి కనుక చూసినట్టయితే అందులో విద్యార్థులకు గణిత, లాజిక్ సంబంధించిన ఎవరైతే చదువుతున్నారో వారికి విశేషమైన ఫలితాలు రావడంతో పాటుగా వారు ఏ కాలేజీలోకి వెళ్ళాలన్నా, ఏ ప్రణాళికలు వేసుకోవాలన్నా పరీక్షల్లో విజయం సాధిస్తారు. దీంతో పాటుగా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశము. కొంతమందికి విదేశాలు వెళ్లేందుకు గతంలో అప్లై చేసుకుని ఇప్పుడు రాని పక్షంలో ఉన్నట్టయితే దాన్ని మరలా తిరిగి ప్రారంభించినట్టయితే మీకు అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్ట్ డెడ్లైను కట్టుదిట్టంగా కనుక మీరు ప్లాన్ చేసుకోకపోతే మీ పై వారి యొక్క ప్రశంసలే కాకుండా కొన్ని అపవాదులు కూడా పడవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు మీరు గతంలో పెట్టి ఉంటే వాటి టెన్యూర్ అయిపోయి తిరిగి మీకు భద్రంగా మీ యొక్క సొమ్ము మీకు చేతికి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు పెట్టుబడులకు కూడా సరి అయిన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ, లేదా రసాయన ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు పాటించి కనుక తీసుకున్నట్టయితే నష్టాన్ని కొంతవరకు నివారించే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కానీ మధుమేహ గ్రస్తులు అనగా షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రము ఈరోజు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఈరోజు గోచరిస్తున్నది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనబడుతున్నాయి. దానికి తగ్గ చర్చలు కానీ, ప్రణాళికలు కానీ ఈరోజు వేసుకున్నట్టయితే ఉత్తర శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది. బంధుమిత్రుల రాకపోకలతో సందడిగా ఉండే అవకాశము ఈరోజు కనబడుతోంది. అయితే పరిహారంగా శనిదేవుడి యొక్క ఆరాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో మీరు శనికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారం కానీ, పూజ కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మేధస్సుకి
టెస్టింగ్ పీరియడ్ అని చెప్పొచ్చు. మీరు ఏ కార్యక్రమం చేసినా, లేదంటే ఏ కాలేజెస్కి వెళ్ళినా, లేదా ఏదైనా అప్లికేషన్ లాంటి కార్యక్రమాలు ఏవైనా చేసినా కానీ జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే కొంత విజయం సాధించే అవకాశం కనబడుతోంది. కానీ మోస్ట్లీ అంటే 90% వ్యతిరేక భావమే కనపడుతోంది. అంటే మీ పనులు కాకపోవడం కానీ, రిజెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి కనబడుతున్నాయి. 10% మాత్రమే అనుకూలించే అవకాశం కనబడుతోంది. దీని విషయంలో మీ యొక్క స్కాలర్స్ అంటే లెక్చరర్స్ కానీ లేదా తల్లిదండ్రులు కానీ వారి యొక్క సలహా మేరకు ముందుకు వెళ్ళవలసిన సూచన చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులకైతే కనుక విదేశీ కమ్యూనికేషన్లతో అంటే మీరు ఫారినర్స్తో కానీ లేదా అంటే ఇతర దేశాలలో ఉండే క్లయింట్స్తో మాట్లాడవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. లేదు అంటే కనుక కొన్ని విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఓర్పు ఈ సమయంలో మీకు అత్యంత అవసరము. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రాపర్టీ డీల్స్ జాప్యం అయ్యే అంటే అనగా లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఓర్పు వహించండి. కానీ లాభదాయకంగానే డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సాగు పనులు ఎక్కువగా ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. చిన్నగా తక్కువగా చేసుకున్నట్టయితే కనుక నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు ఈ రోజు నుంచి మొదలుపెట్టండి. మంచి వర్షాభావము వచ్చే సూచనలు మనకి వాతావరణ మూలకంగా కనబడుతోంది. నీటిని నిల్వ చేసుకునే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటే కనుక ఆ పద్ధతిని అవలంబించండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాస సంబంధిత లంగ్స్కి కానీ శ్వాసకు సంబంధించిన ఇతర అంశాలు ఏవైనా ఉంటే కనుక వాటికి ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా జీర్ణకోశ సంబంధిత చిన్న రుగ్మతలు కలిగే అవకాశము కనబడుతోంది. నీరుని ఎక్కువగా తాగే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులు ఉండుంటే వారి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈరోజు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజించండి. దీంతో పాటుగా ఈరోజు గోధుమలను లేదా చింతపండును యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మీ యొక్క జాతక రీత్యా ఏవైనా గ్రహాలు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులకు లాంగ్వేజ్ కోర్సులు కానీ జర్నలిజం కానీ చదివే విద్యార్థులకు శుభవార్తలు అందుకుంటారు. ఇతరత్రా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. మీరు విదేశాలు వెళ్ళి అక్కడ ఏదైనా మరింత కోర్సు చేద్దామనుకున్నా లేదా అక్కడ స్థిరపడదామనుకున్నా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలను ఈరోజు ఒక ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక రహస్య కార్యక్రమాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు విజయవంతమవుతాయి. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాజిస్టిక్స్లో కానీ రిటైల్ రంగాలలో ఉండే వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారాలు చేంజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతోపాటు ఆ చేంజింగ్ కూడా అంటే ఆ మార్పులు కూడా మీకు అనుకూలతను ఇచ్చేటట్టుగా కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కూరగాయల సాగు చేసినట్టయితే ఈ సమయంలో విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గ్యాస్ట్రిక్ సమస్యలు తప్ప ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కానీ డెసిషన్స్ కానీ ఈరోజు తీసుకునే అవకాశాలు కొద్ది మందికి కనబడుతున్నాయి. కానీ ఆ ప్రయత్నాలు మాత్రము ఈ సమయంలో చెయ్యకండి. ఇతరత్రా ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా లేదంటే శుభకార్యాలకు సంబంధించి ఏమైనా పనులు చేసుకోవాలన్నా ఈ సమయంలో చేసుకోవచ్చు. అయితే వస్తు వాహన గృహ యోగాలు కనబడుతున్నాయి. కొనే ప్రయత్నం చేయకండి. దాని వెనక ఉండే బ్యాక్ ఎండ్ కార్యక్రమాలు ఉంటాయి కదా, అంటే దానికి సంబంధించిన చెక్ చేసుకోవడం కానీ ఆస్తులు కొనుగోలు పట్ల జాగ్రత్తలు వహించడం కానీ డాక్యుమెంటేషన్ కానీ ఇలాంటివి చెయ్యండి. కానీ కొనుక్కునే ప్రయత్నం ఈ సమయంలో చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు విష్ణువాలయాన్ని దర్శించి అక్కడ తులసి మాలలు కనుక సమర్పించినట్టయితే, తులసి మాలలు అంటే తులసి దళాలతో చేసినటువంటి మాలను సమర్పించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితిలో విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే మానసిక శక్తి పెరుగుతుంది. మీలో సృజనాత్మకత క్రియేటివిటీ ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు అందరికీ ఈరోజు అత్యంత శుభదినము. మీరు ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఏ ప్రణాళికలు వేసుకోవాలన్నా విదేశాలకు వెళ్ళడానికి సంబంధించిన
సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక రివ్యూస్, అప్రైజల్స్ సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫ్యామిలీ బిజినెస్లు ఏవైతే చేస్తున్నారో వారికి విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. మరింత ఎక్స్పాన్షన్ కూడా అయ్యే శుభ సూచనలు కనిపిస్తున్నాయి. తరువాత అదనపు ఆదాయ మార్గాలు కూడా మీకు ఈ సమయంలో రాబోతున్నాయి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మట్టిలో పోషకాలను కలిపే ప్రయత్నం చేస్తే కనుక మరింత మంచి సాగు వచ్చే అవకాశం కనబడుతోంది. నీరుకు సంబంధించి ఏర్పాట్లు ఏమైనా ఉంటే కనుక దాని పట్ల కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక పొట్టకు సంబంధించిన, గ్యాస్ట్రిక్ సంబంధించిన, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. దీనికి చిన్న టిప్ ఏంటంటే నీరుని వడపోసి కాచి చల్లార్చుకుని వడకొట్టుకుని అప్పుడు తాగినట్టయితే కొంత మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఉన్న పెద్దల యొక్క తోడ్పాటు వలన మీరు ఏ కార్యాన్ని అయితే అనుకుంటారో ఆ కార్యసిద్ధి కలిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, సాయంత్రం సమయంలో చంద్రుడికి తేనెతో కలిపిన పాలను నివేదన చేసి ఉదయం పూట చంద్రుడి యొక్క అష్టోత్తరం కానీ చంద్ర గాయత్రి కానీ పఠించినట్టయితే మీ జాతకంలో ఏదైనా చంద్రగ్రహ సంబంధిత దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఆటలలో పాల్గొనే విద్యార్థులకు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. అంటే స్పోర్ట్స్ చదువుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు కలగబోతున్నాయి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కొత్త బాధ్యతలను మీరు స్వీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది. కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరున్న కార్యాలయంలో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు, కొంత అలర్ట్గా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు రుణాలు మంజూరు అయ్యే అవకాశము, మీరు బ్యాంకుల్లో కానీ లేదా ఇతర ఫైనాన్సుల్లో కానీ రుణాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, లేదా గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ సమయంలో మంజూరు అవ్వడము, ఇప్పుడు కొత్తగా తీసుకుందామనుకున్న వాళ్ళకి ఈ సమయం శుభ సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సేంద్రియ వ్యవసాయము మీకు ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. గొంతుకు సంబంధించి శ్వాసకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన టిప్ ఏంటంటే తేనె తులసితో కలిపినటువంటి వేడి నీళ్లు కనుక, అంటే గోరువెచ్చని చల్లార్చిన నీళ్లు కనుక తాగినట్టయితే కొంత ఉపశమనం కనబడుతోంది. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం పట్ల చూసినట్టయితే కనుక స్నేహితుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కార మార్గానికి సంబంధించిన సూచనలు కూడా ఈరోజు కనబడబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, గోధుమ రంగు వస్త్రాలను ధరించి సూర్య ఆరాధన చేసి ఎర్రని పండును నివేదన చేసినట్టయితే గ్రహరీత్యా ఏవైనా దోషాలుంటే కనుక తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొత్త పాఠ్యాంశాల మీద ఆసక్తి పెరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టండి. ప్రత్యేక శిక్షణలో పాల్గొనే అవకాశాలు కూడా ఈరోజు గోచరిస్తున్నాయి. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఐటీ, అకౌంటింగ్ రంగాలలో మంచి మంచి అవకాశాలు వచ్చే ఇది కనపడుతోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క వ్యాపార లావాదేవీలు సక్రమంగా సజావుగా ఈరోజు జరగబోతున్నాయి. భాగస్వామ్య ఒప్పందాలు కొత్తగా చేసుకున్నట్టయితే చాలా శ్రేష్టంగా ఉండబోతోంది. ఉత్తర లాభాలు వచ్చే అవకాశం ఉంది. పాత భాగస్వామ్య ఒప్పందాలు రద్దు చేసుకోవాలి అని అనుకుంటే కనుక 2 రోజులో 3 రోజులో తదుపరికి వాయిదా వేసుకోండి. ఈ రోజు రద్దు కార్యక్రమాలు పెట్టుకోకండి. అయితే క్లయింట్లు, కొత్త క్లయింట్లు, పాత క్లయింట్లు మీకు అదనంగా చేరే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటల ఆన్లైన్ మార్కెట్ ద్వారా అమ్మితే మీకు మంచి ధర వచ్చే అవకాశం కనబడుతోంది. ఆన్లైన్ బిజినెస్ లాగా ఆన్లైన్ వ్యాపారం కనుక రైతులు చేసినట్టయితే, అంటే మీ యొక్క పంటలను ఆన్లైన్లో అమ్ముకున్నట్టయితే మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ దిశగా అడుగులు వేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. తగినంత జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక దూర సంబంధీకుల నుండి
కొన్ని వార్తలు, శుభవార్తలు వినడమో లేదా శుభకార్యాలకు సంబంధించిన ధనము అందుబాటులోకి రావడమో జరిగే సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురు మహామంత్రాన్ని కనుక పఠించినట్టయితే సానుకూలమైన అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పచ్చి బఠానీలు మీరు దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా మీ జాతకంలో గోచార రీత్యా ఉన్నట్టయితే కనుక అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులను చూసినట్టయితే కనుక కోచింగ్ క్లాసులు ప్రారంభించేందుకు ఇది చాలా అనువైన సమయము. విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, కొత్త కోర్సుల్లో మేము చేరాలి అని అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ సంస్థల నుంచి మీకు ఉద్యోగం కోసము ఇన్ఫర్మేషన్ రావడము, ఆహ్వానాలు అందడము, మెయిల్స్ రావడము, కాల్స్ రావడము జరిగే అవకాశం కనబడుతోంది. అలా వచ్చిన కాల్స్ని స్పామ్ కాలా, రియల్ కాలా అనేది చెక్ చేసుకుని అప్పుడు మీరు ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక లీగల్, ఎంఎన్సి బిజినెస్లో ఎవరైతే చేస్తున్నారో అలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మరింత విస్తృతం చేయటానికి మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు చాలా చక్కగా కనబడుతున్నాయి. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కండరాల నొప్పులు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతోంది. మీకోసం ఒక చిన్న చిట్కా చెప్తాను. చల్లని నీటితో ఆ కండరాల మీద మర్దన చేయడమో, కాపడం పెట్టడమో చేసినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తరువాత కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశంతో పాటుగా మీ యొక్క మాట వల్ల ఇబ్బందులు తల ఎత్తడమో లేదా ఒక సమస్య తీవ్రతరమో అవ్వడమా అనేది గోచరిస్తోంది. దీనికి తగ్గ పరిహారంగా మీరు ఈరోజు మౌనాన్ని వహిస్తే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఎటువంటి గొడవల్లోకి కానీ ఎటువంటి సలహాలు కానీ ఇచ్చే ప్రయత్నం చేసుకోకండి. అయితే చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుని తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని పువ్వులతో ఆ తల్లిని కనుక పూజ చేసిన గృహంలో కానీ దేవాలయంలో కానీ మీ పేరిట చేసుకున్నట్టయితే కనుక ధనపరమైన ఇబ్బందులు కానీ అడ్డంకులు కానీ ఉన్నట్టయితే అవి తొలగిపోయి సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహరీత్యా చూసినట్టయితే అందులో విద్యార్థులకు, మెడికల్, నర్సింగ్ విద్యార్థులకు మంచి గ్రోత్, డెవలప్మెంట్ కలిగే అవకాశం కనబడుతోంది. మీరు ఏదైనా అందులో ఎంఎస్ చేయాలన్నా లేదా విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకున్నా ఏదైనా మీరు ఏ ప్రణాళిక వేసుకుంటారో దానికి ఈరోజు అత్యంత శుభదినము. ఈ రోజుని వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ కంటే మీకు ట్రాన్స్ఫర్స్ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు కొంతమందికి ఇష్టం లేని ప్రదేశాలకు కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది ఇబ్బందికరమైన వాతావరణంగా మీకు అనిపించవచ్చు. అయినప్పటికీ దాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మిషనరీ, టెక్నికల్ ఈ రంగాలలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ సమయంలో మీరు విస్తరణకు వెళ్ళకండి. అంటే మీ యొక్క బ్రాంచెస్ పెట్టుకోవడానికి కానీ లేదా కొత్తగా వ్యాపారంలోకి రావడానికి కానీ ఈ రోజైతే అనుకూలంగా లేదు. ఆ ప్రయత్నాలు తదుపరికి వాయిదా వేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలపై గడ్డి పెరుగుదల వల్ల, అంటే మీరు నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం వల్ల మీ పంటలు నష్టమయ్యే అవకాశము, క్రిమికీటకాదులు దాడి చేసే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ప్రతి ఒక్క రైతు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే పాత అనారోగ్య సమస్యలు తిరిగి పునరావృతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. మరీ అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే అనుచిత మాటల వల్ల మీరు దూరం అయ్యే పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ఈగో, యాటిట్యూడ్లు విస్మరించి కుటుంబంతో మమేకమయ్యి సమస్యలను సానుకూలంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి తీర్చుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. చాలా సామాన్యంగా మీ కుటుంబంలో ఈరోజు వ్యవహరించే తీరును మార్చుకోండి. పరిహారంగా కుజగ్రహానికి జపం కానీ, హోమం కానీ లేదా మంత్ర అనుష్ఠానం కానీ చేసుకున్నట్టయితే కుజగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఈ రోజంతా ఎరుపు వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులను చూసినట్టయితే కనుక
ఫోరం డిస్కషన్స్లోనూ డిబేట్స్లోనూ మీ యొక్క ప్రతిభ బయటకి వెల్లడయ్యి తద్వారా మీకు అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్ట్ లీడర్స్ పదవి మీకు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ఏవైనా ప్రణాళికలు కానీ లేదా అంటే పెద్దవాళ్ళతో డిస్కస్ చేయడం కానీ లేదా మీ పై యజమానులకు వినతి పత్రము అంటే ఒక రకమైన అప్లికేషన్ లాంటిది పెట్టుకున్నట్టయితే అవి మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రింటింగ్ ప్రచురణ రంగాల ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారస్తులకు ఈరోజు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఇతరత్రా విస్తరించుకోవాలన్నా అంటే బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా లేదా కొత్తగా ఈ 2 వ్యాపారాల్లోకి వద్దాము అని అనుకున్న వాళ్ళకి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కలుపు మొక్కల వల్ల మీకు నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి తప్ప ఇతరత్రా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది. ఆకస్మికంగా మీకు ఒక శుభవార్త అందే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీ యొక్క పెద్దల తోడ్పాటు వల్ల మీరు ఏ కార్యాన్నైతే అనుకుంటున్నారో ఆ కార్యం సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా మీరు ఏదైనా చర్చలు చేసుకోవాలన్నా ప్రణాళికలు వేసుకోవాలన్నా వేసుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. అయితే పరిహారంగా గురుగ్రహ సంబంధిత జపం కానీ హోమం కానీ దానం కానీ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. దాంతోపాటు ఈరోజు పసుపు నీళ్లను రావి చెట్టు మొదట్లో వేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులను కనుక చూసినట్టయితే మీ యొక్క స్కిల్స్ గుర్తించబడి మీరు ఏదైతే కోర్సుల్లో చేరదామనుకుంటున్నారో లేదా పలానా కాలేజీలో సీటు కావాలి అని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కొత్త కోర్సుల కోసం కానీ లేదా విదేశాలలో మేము పలానా కాలేజీలో చదవాలి అని ఎవరైతే ప్లాన్స్ గతంలో వేసుకున్నారో దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు చేసుకున్నట్టయితే భవిష్యత్తులో మీకు కాల్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు సక్సెస్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ప్రతి విద్యార్థి ఈ ప్రయత్నాలను ఈరోజు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మేనేజ్మెంట్లు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఇది. ప్రమోషన్స్ కోసం కానీ లేదా పాత ఏరియర్స్ ఆగిపోయినవి కానీ దానికి సంబంధించిన ఏవైనా మీ యజమానులతో మాట్లాడడం కానీ లేదా వారితో డిస్కస్ చేయడం కానీ లేదా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈరోజు ప్రారంభించినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. మరికొంతమందికి ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక ఇబ్బందిలో కానీ సమస్యల్లో కానీ ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక బిజినెస్ కాన్సెప్ట్స్కు సంబంధించిన ఏదైనా అంటే కొత్తగా వ్యాపారం చేయాలన్నా స్టార్టప్ కంపెనీస్ కోసం ఏదైనా అప్లై చేసుకోవాలన్నా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు చెయ్యండి. కానీ ఈరోజైతే ప్రారంభం అయితే చెయ్యకండి. వ్యవసాయదారులు చూసినట్టయితే కనుక కోత పనులకు ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. నీటికి సంబంధించిన నిల్వలు ఉంచుకోవడం కానీ లేదా మీ పంటను మార్కెట్కి పంపించడానికి కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. ఆ దిశగా రైతులు ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చేతులకు కాళ్లకు సంబంధించిన కొన్ని అంశాలు అంటే కొన్ని ఇబ్బందులు మీకు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా కనబడితే జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని ప్రదేశాలలో వాపులు కూడా వచ్చేటట్టుగా కనబడుతోంది. ఇలాంటివి ఏవైనా గమనించినట్టయితే వెంటనే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సింది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ విషయాలలో గతంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా సమస్యలు తీరకపోయినా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. మీ యొక్క కుటుంబ పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించండి. దీంతో పాటు గతంలో స్నేహితుల మధ్య కావచ్చు మీ యొక్క బంధువుల మధ్య కావచ్చు ఏదైనా ఒక మాట మీద ఇబ్బంది పడిన వాళ్ళు ఈ సమయంలో ఆ అపవాదు తొలగిపోయి సానుకూలమైన హర్షం వ్యక్తపరిచే అవకాశము కుటుంబంలో కనబడుతోంది. అయితే భూమి వస్తు వాహన యోగాలు కూడా గోచరిస్తున్నాయి. కొనుగోలుకు మాత్రం ఈరోజు ప్రయత్నం చేయకండి. దానికి సంబంధించిన పత్రాలను సేకరించడం కానీ లేదా ప్రయత్నాలు చేయడం కానీ మాత్రమే
చేసుకోండి. కొనుగోలుకు మాత్రం ఈ రోజు వెళ్ళకండి. మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి నువ్వుల దీపాన్ని పెట్టడంతో పాటు నవగ్రహ ఆలయంలో స్వామివారికి ఉసిరికాయలను దానంగా ఇచ్చినట్టయితే, మీ యొక్క యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ విద్యార్థులకు తేలికగా మీకు అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. అది విదేశాల్లో వెళ్ళి చదవడం కానీ, లేదా ఇక్కడే వేరే ఏదైనా కాలేజీల్లో అప్లై చేసుకోవడానికి కానీ, ఇలా మీరు ఏదైతే గతంలో అనుకుంటారో దానికి సంబంధించిన ఈ 2 కోర్సుల యొక్క విద్యార్థులు ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ, ప్రైవేట్ ఉద్యోగంలో కానీ ఎవరైనా నిరుద్యోగులు ప్రయత్నాలు చేయాలి అంటే కనుక ఈరోజు అప్లై చేసుకున్నట్టయితే మీరు అనుకున్న కేటగిరీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక స్టార్టప్ కంపెనీలు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో వారికి సపోర్ట్ దొరికే అవకాశంతో పాటుగా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలంటే ఈరోజు అత్యంత అనువైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక చెరువుల ఆధారిత సాగుకు ఇది మంచి సమయము. ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి ప్రతి ఒక్క రైతు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మూర్ఛ ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కొంత విపరీత ధోరణులకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అలాంటి వారు మీ గృహంలో ఉన్నట్టయితే వారి మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే స్నేహితులతో కలుసుకునే అవకాశం కనబడుతోంది. ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఒక శుభవార్త మీకు మీ మిత్రుల ద్వారా అందే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. పరిహారంగా శనిదేవుడికి నల్లని వస్త్రాలు ధరించడంతో పాటు నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక భక్తి సంబంధిత, వేదానికి సంబంధిత కోర్సులు మీకు అత్యంత ప్రయోజనాన్ని ఇస్తాయి. కాబట్టి దానికి సంబంధించిన కాలేజీలని సెర్చ్ చేయడం కానీ, దానికి అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ, ఇలాంటివి ఏవైనా ప్రణాళికలు ఉంటే ఈ తరహా విద్యార్థులు ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీరు నిరుద్యోగులు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా విజయం సాధించే అవకాశంతో పాటుగా మీకు సీనియర్స్ యొక్క మద్దతు లభించే అవకాశం కనబడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తుల్లో, అందులో ఆటోమొబైల్స్లోనూ స్పేర్ పార్ట్స్లోనూ పనిచేసే ఉద్యోగస్తులకు విశేషమైన మంచి జరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అలా ఈ రెండిటిలోనూ చేసే ఉద్యోగస్తులకు ఇది ఉపయోగించే ఈ రోజు, దాన్ని వృధా చేసుకోకండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సాంకేతిక సేవలు అందించే వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే పప్పు దినుసుల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు తదుపరి వేసే పంటలను ఈ దిశగా ఆలోచించండి. పప్పులకు సంబంధించిన పంటలను సాగు చేసేందుకు ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఈ దినుసులను అమ్మకానికి మార్కెట్కి పంపించాలన్నా, ధర నిర్ణయం చేసుకోవాలన్నా ఈరోజు అత్యంత అనువైన రోజు. ఆ దిశగా వ్యవసాయదారులు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా విశేషంగా ఈరోజు ఉండబోతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సంతోషకరమైన చర్చలు జరుగుతాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేటట్టుగా ఈరోజు కనబడుతోంది. పరిహారంగా మీరు గురు పూజ లేదా దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి దర్శించి అక్కడ పసుపు కొమ్ములు కానీ, పసుపును కానీ దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహ ఫలితాలు, దాంతోపాటు దిన ఫలితాలు. నమస్తే.